నాయన మీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తండ్రి నాయన మమ్మల్ని రక్షించుకోవాలనుకున్నారు తండ్రి నాయన. ఆయన ద్వారా మీరు మమ్మల్ని ఎలా రక్షించుకోవాలనుకుంటున్నారు, ఎందుకు రక్షించుకోవాలనుకుంటున్నారు అనే విషయాల్ని మీ మాటల్లో నుండి మీ పిల్లల ముందు ఉంచాలని ఆశపడుతుండగా నాయన వాతావరణాన్ని, పరిస్థితులను అనుకూలపరచండి నాయన. మీ పిల్లలు విని గ్రహించి విశ్వసించలాగున మీ మాటలు వివరించి చెప్పడానికి నిలవబడిన నన్ను మీ ఆత్మ సహాయం చేత బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, లోకరక్షకునికి ఈ లోకం ఇచ్చిన ఆహ్వానం. బైబిల్ చెప్తున్న లోకరక్షకుడు ఎవరో అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు. రక్షణ అనే పదం మనకి లోకంలో కూడా వినిపిస్తుంది. ప్రభుత్వాలు మనకి శరీర సంబంధమైన రక్షణని ఇస్తాయి. అంటే ఆరోగ్య విషయంలోను, ఆహార విషయంలోను కల్తీ లేకుండా మనకు అవి రక్షణ కల్పిస్తాయి. ఇంకా దొంగలు లేదా మోసగాళ్ళ నుంచి మనల్ని కాపాడడానికి, రక్షణ కల్పించడానికి ప్రత్యేకంగా రక్షణ వ్యవస్థని, రక్షక భటులని మనకి పోలీసు వాళ్ళు ఉండడం అనేది మనందరికీ తెలుసు. ఈ రక్షణ అనే పదం ఈ పోలీసు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం కూడా మనం చూస్తాం. అంటే ప్రభుత్వాలు మనకి ఆ రక్షణ కల్పిస్తున్నాయి. ఆయా రంగాల ద్వారా, మరి ముఖ్యంగా రక్షక భటుల ద్వారా కూడా మనకి రక్షణ కల్పిస్తున్నాయి. అదంతా కూడా శరీర సంబంధమైన, భూమి మీద కాలానికి సంబంధించిన ఆ రక్షణ అనేది ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. అలాగని ప్రభుత్వాలు అందరికీ రక్షణ కల్పిస్తాయని మనం చెప్పలేం. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని లేదా నేరస్తుల్ని అవి శిక్షిస్తాయి. అవసరమైతే వాళ్ళకి మరణదండన కూడా విధిస్తాయి. కారణం తప్పు చేశారు కాబట్టి, చట్టాన్ని అతిక్రమించారు కాబట్టి. అందులో ఒకవేళ న్యాయమూర్తి కొడుకైనా లేదా న్యాయమూర్తి అయినా, న్యాయమూర్తి ఫ్యామిలీలో వాళ్ళైనా కూడా చట్టానికి ఎవరు అతిథులు కాదు, వారు శిక్షింపబడవలసిందే. మనం సీఎం గారైనా, పిఎం గారైనా, మంత్రి అయినా, ఎలాంటి వాళ్ళైనా సరే చట్టానికి ఎవరు అతిథులు కారు. ఒకవేళ వారు సాక్ష్యాల్ని తారుమారు చేసి తప్పించుకోగలరేమో తప్ప, నేనే చేశాను, నన్ను శిక్షించకండి, నేను సీఎం అని కానీ, సీఎం కొడుకునని కానీ, పిఎంనని కానీ ఇలా చెబితే వాళ్ళని విడిచిపెడతారా అంటే విడిచిపెట్టరు. కాబట్టి చట్టంలో రక్షణ ఎలా ఉందో అలాగే శిక్షలు కూడా ఉన్నాయి. చట్టం దృష్టిలో తప్పు చేస్తే నేరస్తుడు, అది నేరం. అలాగే మరి దేవుని దృష్టిలో కూడా తప్పు చేస్తే అది దేవుడి దృష్టిలో పాపం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు మనల్ని ఎలా రక్షించాలి అని అనుకుంటున్నాడంటే, తప్పు చేసిన వాళ్ళందరూ చట్టం దృష్టిలో నేరస్తులే, కానీ ప్రతి నేరానికి ప్రభుత్వాలు శిక్షలు వేయలేవు. ఎందుకంటే ప్రతి నేరానికి శిక్ష వేసేలా ఉంటే ప్రతి నేరాన్ని నిరూపించలేరు. ప్రతి నేరానికి ప్రభుత్వాలు సాక్ష్యాల్ని ప్రవేశపెట్టలేరు. ఒకవేళ ప్రతి నేరానికి శిక్ష అంటూ వేస్తే అందరూ నేరస్తులు కాబట్టి జైల్లో అందరూ నేరస్తులుగా శిక్ష అనుభవించవలసిన వాళ్ళే అవుతారే తప్ప ఎవరు నిర్దోషులుగా బయట ఉండే పరిస్థితి కూడా ఉండదు. కానీ ప్రభుత్వాలు ఘోరమైన నేరాలకి, సభ్య సమాజం సహించలేని, సమాజానికి హాని కలిగించే నేరాలకు మాత్రమే శిక్షలు వేస్తాయి. అలాగే మరి మనల్ని కలుగు చేసుకున్న తండ్రిగా, దేవునిగా మనల్ని కాపాడుకోవలసిన బాధ్యత లేదా మన తప్పులకు శిక్షలు వేయవలసిన బాధ్యత ఆయనకి ఉంది. మనుషులుగా మనమే ప్రభుత్వాలు చేసుకుని మనకే శిక్షించే అధికారం మనుషులుగా మనకే ఉన్నప్పుడు మరి మనల్ని చేసిన దేవుడికి అంతకంటే ఎక్కువ అధికారం ఉంటుందనేది మనం ఎవరో కాదని అనకూడదు. అలా ఆలోచించడం అవివేకం.
అయితే దేవుడు ఎందుకండి శిక్షించాలి? దేవుడికి ఉన్న చట్టం ఏంటంటే, దేవుడికి ఉన్న ఒక మంచి కోరిక, మంచి కోరికే మనకి శిక్షకు కారణం. ఏంటంటే, ఆయన మనల్ని పిల్లలుగా కావాలనుకున్నాడు. ఆ పిల్లలైన వాళ్ళు ఆ పిల్లలైన వాళ్ళు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిరూపించుకుని, బ్రతికి నిరూపించుకుని, వారికి దేవుడిచ్చిన కాలంలో, ఆయుష్ కాలంలో, శరీర కాలంలో, శరీరంతో ఉన్న సమయంలో వాళ్ళను వాళ్ళు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుని దృష్టికి బ్రతికి వాళ్ళ కాలాన్ని ముగించుకుని దేవునికి పిల్లలుగా రావాలన్నదే ఆ దేవుడి ఉద్దేశం. అలా వస్తే వాళ్ళు రక్షణ పొందినట్టు, అలా రాకపోతే వాళ్ళు దేవునికి చెందని వారిగా దేవుడు శిక్షించే చోటికి, అనగా నరకానికి, ప్రభుత్వాలు జైల్లో ఎలా అయితే పెడతాయో నేరస్తుల్ని, దేవుడు అలాగే అలాంటి వాళ్ళకి, దేవుణ్ణి పట్టించుకున్న వాళ్ళకి, దేవుని సంకల్పానికి విలువివ్వని వాళ్ళకి కూడా దేవుడు ఒక చోటు ఏర్పరిచాడు. అదే నరకం. మనం కూడానండి ప్రతి ఏది వాడుకున్నది పనికిరానిది అయిపోతే గనక తప్పనిసరి దాన్ని మనం చెత్తగా పోగేసి మనం కాలుస్తాం. లేదా డంపింగ్ యార్డ్ దగ్గర పోగేసి మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ దాన్ని నిత్యం మండిస్తూనే ఉంటారు. సామూర్తినగరం ఇలా మీరు ఈ అటువైపుకి వెళ్ళిపోయారు అనుకోండి, పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది, ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. ఎందుకంటే అది అంత చెత్త, స్క్రాప్, పనికిరాదు. కాబట్టి దేవుని సంకల్పాన్ని పట్టించుకోకుండా, దేవుడి గురించి ఆలోచించకుండా, భూమి మీద నచ్చినట్టుగా బ్రతికితే ఆ దేవుని సంకల్పాన్నే కాదనుకున్నందుకు తప్పనిసరి దేవుడు శిక్ష వెయ్యాలి, వేస్తాడు. కానీ ఆ దేవుడు ఆ శిక్ష నుంచి మనల్ని కాపాడాలని అనుకుంటున్నాడు. నియంతలా, క్రూరుల్లా మనల్ని తప్పు చేస్తే శిక్షించాలనే ఆలోచన కాకుండా, ఆయన చేతనైనంత వరకు మనల్ని మార్చుకోవడానికి, మన మనసులను ఆయన వైపు తిప్పుకోవడానికి, ఆయన రక్షణగా నిత్యత్వం, అనగా దేవుని కుమారులుగా ఆయనకు ఉండేలా ఒక గొప్ప భాగ్యాన్ని కల్పించాలనుకున్నాడు. చూసారా? అది దూరం చేసుకోకుండా ఉండడానికి, మనల్ని కాపాడడానికి, అంటే మనం తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా, ఆ పాపాల నుంచి మనల్ని దూరపరిచి మనల్ని రక్షించడానికి పంపబడిన ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. పాపి అయిన మనిషిని రక్షించాలంటే పాపం చేయని వాడే రక్షించగలడు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో పాపం చేస్తూ పట్టబడిన స్త్రీని అందరూ ఆయన ముందుకు తీసుకొస్తారు. ఆనాటి తరం వాళ్ళు తీసుకొచ్చి, మరి ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, అయితే మరి ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి కదా ధర్మశాస్త్ర ప్రకారంగా, మరి నువ్వేం చెప్తావు అని అడిగారు. అడిగితే ఓకే, ఒకవేళ తప్పు చేస్తే శిక్షించడం అనేది న్యాయమే, కానీ ఆ శిక్ష ఎవరు వేయాలి? తప్పు చేయని వాడే వేయాలి. రైట్. ఒకవేళ మీరు శిక్ష చేయాలని అనుకుంటే, మీరు తప్పు చేయని వారైతే శిక్ష విధించొచ్చావాడికి అని చెప్పి, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయవచ్చును అని అన్నారు ఆయన. అంటే ఎవరు కూడా రాయి వేయకుండా ఏమైపోయారు అనుకుంటున్నారు? వెనక్కి వెళ్ళిపోయారు. మీకు తెలుసో తెలీదు, ఇక్కడ ఒక ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంది. ఈ సెంటర్కి పేరు ఏంటంటే ఎన్టీ రామారావు గారి సెంటర్. ఆయన ఒక సినిమాలో, నిజంగా ఆయనకు హైందవ సంస్కృతి అయినా, హైందవ ధర్మం అన్నా చాలా ఇష్టం ఆయనకి. ఆ క్యారెక్టర్సే పోషించాడు ఆయన. కానీ ఆయన ఏం చేశాడంటే, ఈ మాటని ఒక పాట రూపంలో ఆయన తీసుకున్నాడు. మీలో పాపం లేనివాడు ఎవడో ఆమె మీద రాయేయండి అన్నాడు. నాకు ఆ సినిమా పేరు గుర్తులేదు, అసలు తెలియదు, మర్చిపోయాను. ఆయన హైందవ సంస్కృతిని ఇష్టపడతాడు. అందులో ఆయన దేవుళ్ళ క్యారెక్టర్సే చేశాడు ఆయన. కానీ ఆయన ఈ పాట ఎందుకో, మరి ఈ మాట యేసుప్రభువారు మాట్లాడిన ఈ మాట ఎందుకో ఆయనకు నచ్చి ఉండాలి. దాన్ని, ఆయన చాలా పెద్ద యాక్టరు. ఆయనకున్న బిరుదు ఏంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఏమండి?
అలాంటి ఆయన మరి ఆయన అనుమతి లేకుండా అలాంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన యేసుప్రభువారు మాట్లాడిన మాటలు ఎందుకు పెడతారు? పెట్టారు. ఆయన పాటగా నటించాడు ఆ పాటకి. కాబట్టి ఆ మాట ఆలోచించండి. ఆ మాట ఆలోచిస్తే ప్రపంచంలో ఏ ఒక్కరిని శిక్షించడానికి సరిపోరు. కానీ యేసుప్రభువారు ఏమన్నారు తెలుసా? అమ్మా, నేను నీకు శిక్ష విధించను, కానీ ఇంకెప్పుడు పాపం చేయకన్నాడు. అలాంటి మాటలతోనండి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి సమాజంలో పాపం స్త్రీలని, వ్యభిచార స్త్రీలని, ఆనాటి సమాజం చేత ముద్ర వేయబడిన వాళ్ళని సహితం మార్చేశాడండి ఆయన. కాబట్టి పాపం చెయ్యకుండా చేయాలన్నా, పాపిని రక్షించాలన్నా, పాపికి క్షమాభిక్ష పెట్టాలన్నా, పాపం చెయ్యని వాడే ఆ పని చెయ్యగలడు, చెయ్యడానికి అర్హత ఉంటుంది. అందుకనే అలాంటి వాడిగా ఈ లోకంలో ఆయన కుమారుని ఉంచి ఆయన కుమారుని ద్వారా మనిషిగా ఎలా బ్రతకాలో చూపించి, ఎలా బ్రతకూడదో చెప్పించి, ఎలా బ్రతకాలో చూపించి మనల్ని అందరినీ పరలోకానికి చేర్చుకోవాలనే ఉద్దేశంతో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎలా అంటే, మనం ఎలా అయితే తల్లి గర్భంలోంచి మన ప్రారంభం అవుతుందో, అలాగే ఆయన ప్రారంభాన్ని కూడా అలాగే ప్రారంభించాడు ఆయన. అలాగే ప్రారంభమై మనం ఎలా అయితే మరి పెరిగి పెద్ద అవుతామో, అలాగే ఆయన కూడా పెరిగి పెద్ద అయ్యాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆయన పెద్ద అయిన తర్వాత నుంచి కూడా దేవుని మాటల్ని, ఆయన యుక్త వయసు సుమారు 12 ఏళ్ల వయసు నుంచి కూడా ఆయన దేవుని గురించిన మాటలు మాట్లాడినట్టుగా మనకి దైవ గ్రంథం తేటతెల్లం చేస్తుంది. అలా మాట్లాడడమే కాకుండా అసలు దేవుడు మనల్ని ఎందుకు చేసుకోవాలనుకున్నాడు, దేవుడు ఎవరు, ఏంటి అని అన్నీ చెప్పి, పాపం అంటే ఏంటి, అది ఎంత ప్రమాదకరమైంది, పాపానికి శిక్ష నరకమని, ఆ నరక శిక్షను తప్పించుకోవాలంటే ఎలా, ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ చెప్పి ఆయన ఏం చేశాడంటే, పాపిష్టు మనుషుల చేత సిలువ వేయబడి, అంటే పాపం లేని వాడిని, పాపం చేసిన వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు? సిలువ వేశారు. వేసిన ఆయన మాటల్లో మరణానంతరం ఆయనకు పిల్లలుగా, ఆత్మలుగా మనం ఆ మహాలోకానికి వెళ్ళవలసిన వాళ్ళని కాబట్టి ఆయన దాన్ని ఓర్చుకుని సహించి ఆ మరణాన్ని అనుభవించి పొంది సమాధి చేయబడి, మరి మరణించిన తర్వాత తిరిగి లేస్తే గనక ఆయన చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయనే ఉద్దేశంతో ఆయన అలా అన్నాడు. కాబట్టి ఒకవేళ అది నిజం చేయడానికి ఆయన శిష్యులు ఏమైనా ఈ నెత్తికెళ్ళిపోయి లేచాడని ప్రచారం చేస్తారేమోనని ఏం చేశారనుకుంటున్నారు? సమాధికి ముద్ర వేశారు. అయినా కూడా లేచిపోయాడు. సో ఇలా ఆయన రావడమే కాదు, బోధించడమే కాదు, అద్భుతాలు చెయ్యడమే కాదు, చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఆయన జీవితంలో పాటించడమే కాదు, ప్రాణం పెట్టాడు, పెట్టి సమాధి చేసుకొని ఇచ్చాడు, సమాధిని భద్రం చేసుకొని ఇచ్చాడు. కానీ 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన నమ్మిన, ఆయన్ని వెంబడించిన శిష్యులకు అనేక దినాలు అగపడి వాళ్ళకి ఆయన ఏర్పరిచిన రక్షణ మార్గాన్ని, ప్రబోధనల్ని ఆయన ఏం చేశాడంటే ఆ శిష్యులకు ఆ బాధ్యత అప్పగించి వాళ్ళు ఎదురుగుండా వెళ్ళిపోయాడు. ఇదంతా మనం చూస్తే, ఇదంతా మనం ఒకవేళ బైబిల్ని ఒకవేళ మీరు ఆలోచించారు అనుకోండి, ఈ సర్కిల్ అంతా మీరు ఆలోచిస్తే, అంటే దేవుడు ఇంత ప్రణాళిక కలిగి ఉండి మనం పాపం చేయకుండా ఇంతలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడా? మన కోసం ఆయన కుమారుణ్ణే, ఆయనతో సమానంగా ఉండే ఆయన కుమారుణ్ణే ఆ సమాన స్థానం నుంచి దించి దాసుని స్వరూపం ధరించుకుని, రిక్తునుగా మానవ ఆకారాన్ని ధరించుకుని, మనుషుల చేత చీ అని ఉమ్ము వేయించుకుని, తిరస్కారము లేదా రాళ్ళు కొట్టించుకునే అంత పరిస్థితి కూడా అనుభవించేలా చేసి, ఆయన చెప్పాల్సింది చెప్పి, నమ్మించవలసింది నమ్మించి, కొందరినైనా ఏర్పరచుకుని ఆ కొందరికి బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయాడు. చూశారు? ఇది చూస్తే అబ్బో, దేవుడు మన పట్ల ప్రణాళిక బాధ్యత తీసుకున్న ఈ విధానాన్ని ఏమన్నారు తెలుసండి వాళ్ళు?
గొప్పది అని అన్నారు. ఎందుకంటే మన కోసం అంత గొప్పగా ఆలోచిస్తున్నాడని. అదంతా ఒక్క మాటలో మనకు, మీరు వాక్యపట్నంగా చదివిన మాటల్లో మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆలోచిద్దాం. తిమోతికి రాసిన, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా, ఎవరు ఆక్షేపించలేని విధంగా, ఎవరు ఆక్షేపించలేని విధముగా దైవ భక్తిని గూర్చిన మర్మం. అంటే మనం దేవుడంటే భక్తి ఉంచవలసిన అవసరం ఉందో చూసారా, భక్తి కలిగి ఉండడానికి దేవుడు చేసిన ప్రణాళిక ఉందో చూసారా, అది నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. మనం ఎందుకు భక్తి ఉంచుతున్నామో, ఇప్పుడు మీరు క్రైస్తవ సోదరులుగా మీరు ఎందుకు భక్తి ఉంచారు, లేదా బైబిలు ప్రజలందరూ ఇలాంటి భక్తి కలిగి ఉండాలి దేవుడి పట్ల అనే ఉద్దేశంతో దేవుడు చేసిన ప్రణాళిక ఉందో చూసారా, జరిగించిన ప్రణాళిక ఉందో చూసారా, అది మామూలుగా మనకు కనిపించదండి. అది ఒక ప్రణాళికబద్ధ అల్టిమేట్ అనమాట. అందుకనే ఏమంటుందంటే, మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనం రాసినవాడు పొందితేనే కానీ అది చెల్లదు అని అన్నాడు. అంటే ఆయన ఏ లా అయితే పెట్టాడో అదే లా, అదే న్యాయం ఆయనకు కూడా వర్తించుకునేలా ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మనల్ని చేయమని మనం చేయకపోతే, మనల్ని ఉండమని మనం ఉండకపోతే నరకానికి పంపిస్తే దేవుడు నియంత అవుతాడు. కానీ అలా అన్న ఆయన ఎవరి చేత అయితే అన్నీ చేయించాడో ఆయన్నే ఈ లోకానికి పంపించి అవన్నీ చేసి అలా ఉండండి అని చెప్పించి అలా ఉండడానికి మనల్ని రేపాడు చూశారు. అదే దైవభక్తి. అందులోనే దైవభక్తి ఉంది. అలాగే ఉండాలి దైవభక్తి. అదే అంటున్నాడు నిరాక్షేపముగా. ఈ భక్తి ఉంది చూసారా, మనం మాట్లాడుతున్న ఈ భక్తి ఉంది చూసారా, బైబిల్ చెప్పిన భక్తి ఎవరు ఆక్షేపించలేరు. ఎవరు ఆక్షేపించలేరు. అంటే తప్పు చెయ్యకూడదు, పాపం చెయ్యకూడదు అని అనడం మంచిదా చెడ్డదా ఒకసారి మీరు ఆలోచించండి. పాపికి పాపం అంటే ఏంటో చెప్పి, పాపం వలన ఎలాంటి ప్రమాదం ఉందో పొంచి ఉందో చెప్పి, ఆ పాపం వలన ఎలాంటి భాగ్యాన్ని పొందుకోకుండా పోతున్నారో చెప్పి, పాపికి క్షమాపణిచ్చి, పాపం చేయకుండా ఉండగలిగే అంత ప్రేమ చూపించి, పాపం చేయకుండా ఉండడానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రబోధిస్తే దీన్ని మనం ఎలా ఆక్షేపించగలం? ఏమని తప్పు పట్టగలం? నిజంగా అయితే ప్రపంచంలో ఎవరు తప్పు పట్టలేరు. ఎందుకంటే అంతకంటే గొప్పది ఎవరు చూపించలేరు. కాబట్టే దైవభక్తి గురించిన మర్మం బైబిల్ ప్రబోధించిన, లేదా బైబిల్ బయలుపరిచిన, దేవుడు సంకల్పించిన, మనకి ఏర్పరిచిన విధానం ఉంది చూసారు, అనుసరించిన విధానం చూసారు, అది మన భక్తిని గురించే. కాబట్టి ఏమంటాడంటే నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటి ఆ గొప్పతనం అంటే, ఆయన సశరీరుడుగా, అంటే అందరిలాంటి శరీరం. నీకు ఎలాగైతే శరీరం ఉందో ఆయనకి అలాంటి శరీరమే. మన శరీరానికి ఎలాగైతే ఆకలి దప్పులు ఉన్నాయో, తలపోటు, దగ్గు, రొంప, వ్యాధి, బాధలు, కాళ్ళు చేతులు లాగడం, దాహం, ఇవన్నీ కూడా ఆయనకి ఉన్నాయి. ఆయనకి లేవని బైబిల్ ఎక్కడ చెప్పలేదే. మనకందరికీ తెలిసిన విషయమే. సమర స్త్రీ దగ్గర మనకు ఆయన దప్పుకొని అక్కడ ఉండడం అనేది మనం చూస్తాం. ఆయన ఆకలిగొన్నట్టు కూడా చూస్తాం. ఆకలిగొని అంజూరపు చెట్టు పళ్ళు తినడానికి వెళ్ళాడన్నట్టు కూడా చూస్తాం. కాబట్టి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైను. అలా కనపడవలసిన అవసరం ఆయనకి లేదు. అలా ప్రత్యక్షం అవ్వవలసిన అవసరం ఆయనకి లేదు. కానీ అవ్వాలి. ఎవరైతే ఎలాంటి వారినైతే భక్తులుగా ఉండాలని అనుకుంటున్నాడో, కానీ వాళ్ళు అలా ఉండలేకపోతున్నప్పుడు ఆయన ఆ విధానాన్ని అనుభవించి మనకి కూడా చూపించాలి. దేవుడా, నువ్వు మాకెందుకు మమ్మల్ని పాపం చేస్తే నరకం శిక్ష వేస్తానంటున్నావు, చేయకపోతే పరలోకాన్ని ఇస్తానంటున్నావు, పిల్లలుగా మాకు చాలా కష్టమైపోతుంది, అదేదో నువ్వు చేస్తే ఒకసారి నీకు అర్థమవుతుంది అని అంటావేమో. మనం అంటాం.
కాబట్టి అందుకనే అలా అనిపించుకునే అవకాశాన్ని మనకి ఇవ్వకుండానే ఆయనే ఆలోచించి అనే అవకాశం కూడా మనకు లేదండి అసలు. కానీ ఆయన ఎందుకంటే కుండ కుమ్మరవానితో నువ్వు నన్ను ఎందుకు ఇలా నిరూపించితివని అనడానికి తగునా అనే లాజిక్ ప్రశ్న బైబిల్లో ఉంటుంది. అనడానికి ఎవరు సరిపోరు. కానీ సరిపోకపోయినా కూడా తండ్రి తనకంతట తానే అనుకుని అసలు మనం భక్తులుగా ఉండాలన్నదే కదండి ఆయన కాంక్ష. కానీ ఉంచుదాం, చూపించాలి, మార్గాన్ని చూపించాలని ఆయన సొంత కుమారుణ్ణే మన కోసం అనుగ్రహించాడని బైబిల్ చెప్తుంది. అందుకనే నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. అవును, సశరీరుడుగా ప్రత్యక్షుడైతే నమ్మరండి, ఎవరు నమ్మరు. మనకు లాంటి శరీరంతో వచ్చిన దేవుడిని అని చెప్పుకుంటే ఎవరు నమ్ముతారా? ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే ఒకవేళ మళ్ళీ వచ్చినా కూడా ఎవరు నమ్ముతారా? చెప్పండి. రావడం కుదరదు అనుకోండి, క్రైస్తవులు నమ్ముతారా? నమ్మరు. కష్టం. ఎందుకంటే మన సంగతి పక్కన పెడదాం. ఆనాటి శాస్త్రులు పరిచయాలు ఉన్నారు, ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా యేసు ప్రభువారు రాక కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళు మెస్సియా అంటే యేసు క్రీస్తు అని, క్రీస్తు అంటే రక్షకుడని. మనం యేసుక్రీస్తు అంటున్నాం, ఆయన వాళ్ళు ఏమని ఎదురు చూశారంటే ఆయన గురించి మెస్సియా అని వాళ్ళ భాషలో. కానీ తీరా ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? నమ్మలేదు. సో కాబట్టి అంత తొందరగా మనకలాంటి శరీరం ధరించుకుంటే నమ్మే అవకాశం ఉండదు. కానీ ఆయన ఎందుకు ధరించుకున్నాడు? దాని వెనకాల ఒక ఇంటెన్షన్ ఉంది. ఏంటంటే ఆయన శక్తులు చూపించాలి, పరిశుద్ధత చూపించాలి, పాపం చేయకూడదు, ప్రేమించాలి, పాపం ఎంత ప్రమాదకరమైందో చెప్పాలి, అలాగే ఎవరూ తెలుసుకోలేని అర్థం చేసుకోలేని దేవుని జ్ఞానాన్ని వివరించాలి, ప్రాణం పెట్టాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. అప్పుడు తప్పనిసరి నమ్మి తీరాలి. అందుకే ఆయన ఏమంటాడంటే చదువుదామండి. సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, మనకులాగే శరీరాన్ని ధరించుకున్నాడు, అన్నీ ఉన్నాయి, ఆయనకి శోధన ఉంది, టెంప్టేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. అయితే చనిపోయాడు, తిరిగి లేచాడు. అంటే ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా ఆయన జీవితకాలంలో ఆయన చాలా సందర్భాల్లో ఆయనతో దేవదూతలు మాట్లాడినట్టు, 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు పరిచర్య చేసినట్టుగా కనిపిస్తుంది. గెస్సేమనే తోటలో దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చి పరిచర్య చేసినట్టు ఉంటుంది. అలాగే చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా దేవదూతలు కనపడతారు. ఆ దేవదూతలు ఇతరులకు కూడా కనపడ్డాయి. సో కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఇన్ని చేసి ఆయన సంబంధంగా ఆయన సర్కిల్లో ఆయన జీవితంలో దేవదూతలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తున్నాడు. అది కూడా కొందరు చూశారు. అంతేకాదు ఆయన ఎవరని, అంటే ఇలాంటి ఆయన, ఇంత నీతిపరుడని తీర్పు పొందిన ఆయన ఎలాంటి వాడట? రక్షకుడని అంటే ఆత్మల రక్షకుడని జనములలో ప్రకటింపబడితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏమనుందండి అక్కడ? లోకమందు నమ్మబడిను అంటే ఆ తర్వాత మనం అనుకుంటా నమ్మబడి అంటే ఎందుకు నమ్మారండి అంటే ఆత్మరక్షణ కోసమే వాళ్ళు నమ్మారు. అంటే అందరూ అనుకున్నట్టుగా ఏదో డబ్బు కోసం, ఆస్తుల కోసం, వీటి కోసం నమ్మకం అనేదాన్ని మీరు పక్కన పెట్టండి కాసేపు. ఆరోహణుడై తేజోమయుడైను. ఇదంతా, ఈ నమ్మకం అంతా మనం వేరేగా ఆలోచించడానికి అవకాశం లేదు. కానీ కింద పాయింట్ ఏమంటాడంటే ఆరోహణుడై అంటే పైకి ఎత్తబడి ఏమైపోయాడట? తేజోమయుడైపోయాడట. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే మరలా రక్షణ ప్రకటన అనేది జరిగింది. ఆయన బట్టి వచ్చిన రక్షణని, ఉండబోయే రక్షణని ప్రకటించడం జరిగింది.
ఆరోహణుడే తేజోమయుడు ఆయన. ఇప్పుడు ఒకసారి మీరు లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం చివరి మాటలు, 24వ అధ్యాయం 50వ వచనం, 50 నుండి 52 వచనాలు, 51, 52. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి 40 దినాలు ఆల్మోస్ట్ అలా కనపడుతుంది. తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వాళ్ళు కనబడ్డాడు అనేక సందర్భాల్లో. అయితే బేతనియ వరకు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత చేతులెత్తి ఇలా వాళ్ళని ఆశీర్వదించాడట. వారిని ఆశీర్వదించుచుండగా ఏమని ఆశీర్వదించాడంటే మీరు బాగా డబ్బు సంపాదించుకోండి, మీకు తరతరాలకి తరగని ఆస్తి ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం లేదు, పట్టజాలని ఆకాశవాకులు విప్పి మీ బిరువాలు మీ ఇల్లు నిండిపోయేలా పట్టజాలని దీవులు ఇచ్చేస్తాను అని ఆశీర్వదించాడని మీరు అనుకోకండి. ఎందుకంటే పైనే ఉంది అక్కడ ఏమని, 46, 47. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనములు ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. అలా ప్రకటించేవారు మీరే. అదే అంటాడు, ఈ సంగతులకు మీరే సాక్షులు. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి మీరే సాక్షులు. ఆ అర్హత మీకే ఇవ్వబడింది, దానికి మీరే ఏర్పాటు చేయబడ్డారు. ఇదిగో అలా ఆ పని మీరు చేయడానికి నా తండ్రి వాగ్దానం చేసిన, అంటే పరిశుద్ధాత్మని మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుంచి ఆయన తండ్రి దగ్గర నుంచి పరలోకం నుంచి వస్తాడు, మీరు శక్తి పొందుతారు, కాబట్టి ఇక్కడే ఉండండి అని అన్నాడు ఆయన. అలా అంటూ అవన్నీ కూడా తూచా తప్పకుండా జరగాలని వాళ్ళు ఆశీర్వదించాడు. మీకు అర్థమవుతుందండి? చూసారా? అంటే ఇది జరగాలి వాళ్ళ దృష్టిలోనే ఆశీర్వదించాడు. అది చేస్తే వాళ్ళకేముంటుంది అంటే రక్షణ. అదే అంటున్నాడు, అప్పుడు వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. అలా ఆశీర్వదించుచుండగా అని ఉందండి. ఆ ప్రాసెస్ అలాగే జరిగింది. అలాగే చేతులు ఎత్తాడట, అలాగే వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఆయన వారు ఆయనకు నమస్కారం చేసి మహదానందముతో, ఇంక ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అపవాదులు వేసినా, ఎన్ని నిందలేసినా, ఇన్ని చేసి ప్రపంచంలో అందరినీ సమానంగా ప్రేమించి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసండి? కుష్టు వ్యాధి గలవాడిని కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? ముట్టి శుద్ధిపరిచాడు. కుష్టు వ్యాధి గలవాడిని కూడా ముట్టి నీకు ఇష్టమైతే శుద్ధి చేయగలవన్నాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఏ రోగమైనా తగ్గిపోద్దని అందరికీ తెలుసు. ఆనాటి సమాజానికి వాళ్ళు అదే అన్నారు, మాట మాత్రం సెలవి, మా ఇంటికి రాకన్నారు. అదే ఒక కుష్ఠరోగి అన్నాడు, నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టం లేకపోతే వద్దు అని అంటే నాకు ఇష్టమే అని ముట్టి స్వస్థపరిచాడండి వ్యాధిగ్రస్తుడైన. అంటే ఇంత ప్రేమ చూపించి అందరూ దేవుని పిల్లలమని చెప్పి ఆయన దగ్గరికి రావాలని, నేనే మార్గాన్ని, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి ఆ దేవుని పిల్లలుగా ఆ మహాలోకంలో ఉండాలని, తేజోమయులుగా ఆ తండ్రి రాజ్యంలో నమ్మిన వాళ్ళు ఎలా అయిపోతారు అన్నాడు తెలుసా? సూర్యుని వలె తేజరెల్లుదురు అన్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఇన్ని మాటలు చెప్పి ఆయన ఆరోహణమై తేజోమయుడని అంటే అర్థం ఏంటంటే అలా ఆరోహణం అయిపోతూ వాళ్ళకి ఒక తేజోమయుడిగా వెళ్ళిపోయాడండి. అంతే. వాళ్ళకి ఏమైపోతుందో తెలుసా? వాళ్ళు భ్రమలన్నీ తొలగిపోయాయి. అందుకనే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? అన్నీ విడిచిపెట్టి వాళ్ళు క్రీస్తు కోసమే బ్రతుకారు. బ్రతుకుట క్రీస్తే అన్నారు, చావైతే లాభం అన్నారు. అది క్రిస్టియానిటీ. అలా మన మధ్యకు వచ్చింది, ఈ ప్రపంచంలో ఉంటుంది, ఉండాలి క్రిస్టియానిటీ. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? ఆత్మ రక్షణ కొరకు. కానీ ఇంత గొప్ప దైవభక్తిని గురించిన మర్మాన్ని కూడా అర్థం చేసుకోలేని సమాజం, లేదా పాపం వలన కలిగే భ్రమచేత దీన్ని ద్వేషించే సమాజం, ద్వేషించేవారు ఉంటారండి, ఉండక మానరు. అయినా కూడా దేవుడు వాళ్ళు కూడా మారాలనే దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అందరూ అంతటా
మారు మనసు పొందాలని ఆయన అనుకుంటున్నాడు, కోరుచున్నాడని బైబిల్ చెప్తుంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తును ద్వేషించిన క్రైస్తవుని ని క్రైస్తవ్యాన్ని బైబిల్ని ద్వేషించినా కూడా ఎందుకు వాళ్ళు ఉంటారు, ఎందుకు బ్రతికి బట్ట కట్టుతున్నారని అంటే దేవుడు దేవుడు కాదని కాదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఒక మాట మీకు చూపించి నేను కొన్ని మాటలు వివరించి ముగిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం 55వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 55వ వచనం. శిష్యులైన యాకోబును వారు ఒక గ్రామానికి వెళ్ళాలని అనుకుంటేనట సమరయలో ఒక గ్రామంలోనికి ప్రవేశించారు, కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయన్ని చేర్చుకోలేదు. ఈయన మనసులో ఉద్దేశం వేరు, కానీ వాళ్ళు ఏంటంటే చేర్చుకోలేదు ఆ గ్రామంలో. ఇప్పుడు ఈయన మనసులో ఉద్దేశం తెలియని ఈ యాకోబు యోహాను అనే వాళ్ళు ఏమంటున్నారంటే, అది చూచి ఏంటి ఎంతో అద్భుతాలు చేయగలిగే మా యేసుప్రభు వారిని ఏంటి మీరు గ్రామంలోనికే రానివ్వట్లేదు ఏంటి అని వీళ్ళకి కోపం వచ్చండి. ఇద్దరు శిష్యులకి వీళ్ళు ఏమంటున్నారో తెలుసండి, ప్రభా నీకు ఇష్టమైతే ఆకాశం నుంచి అగ్ని దింపి వీళ్ళని ఏం చేస్తామంటే నాశనం చేసేది నీకు ఇష్టమా అని అడిగారు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ చరిత్రలో ఏలియా అలాగే ఆకాశం నుంచి అగ్ని దింపి కొంతమందిని కాల్చేసాడు. ఆయన అలా చేసేస్తాం అని అన్నారు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించిన, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అని అన్నాడు. గద్దించాడట. ఏమని గద్దించాడో మనకి కింద ఇచ్చాడండి ఇంకా వివరంగా. ఏమని ఫుట్ నోట్లో ఉంటుంది మీకు, నాలుగవ ఫుట్ నోట్, అది 4వ అంకి కింద ఏముంది, కొన్ని ప్రాచీన ప్రతుల్లో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదనను. అంటే ఆయన వచ్చిన ఉద్దేశం దేనికట చెప్పండి? ఇవన్నీ మనం ఎంతసేపు చెప్పుకున్న ఈ విధానం అంతా కూడా ఎందుకు అనుకుంటున్నారు? ఈ భక్తి, ఆయన ఎలా ఉండడం, మాదిరి, ఇవన్నీ మనుషుల ఆత్మలను రక్షించడానికి. ఎందుకు రక్షించాలని అనుకున్నాడు? పోయేవాళ్ళు పోతారు కదా అని అంటే ప్రవక్తలందరూ చెప్పారు కదా, ఎంతోమంది చెప్పారు కదా, మరలా ఈయన ఎందుకు రావాలని అంటే ఆయన చెప్తున్నాడు, ఒకటే చెప్తున్నాడు. ఏమనంటే మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగురు. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగురు. నిజంగా లేదా కుక్కలాంటి వాళ్ళు, పందిలాంటి వాళ్ళు, లేదా మనం ఇంకా ఆత్మలాంటి దేవదూతలు కూడా ఉన్నాయి కదండి. బైబిల్ ఎరిగిన వారిగా మనకి చాలా ఆత్మలు ఉన్నాయి కదండి. ముఖ్యంగా మనకు తెలిసినవి దేవదూతలు, అందులో అపవిత్రమైన ఆత్మలు ఉన్నాయి, అందులో ప్రధానులు కూడా ఉన్నారు, దురాత్మ సమూహాలను అని అన్నాడు. అయితే వాటికంటే కూడా, వాటినైనా మీరు బాగా వినాలి, దేవదూతలైన ఆత్మలకు కూడా దేవుడు ఎక్స్క్యూజ్ చేయలేదు. క్షమించు తండ్రి అనే మాట అడగడానికి అవకాశం ఇవ్వలేదు. తెలుసా మీకు సంగతి? దేవుడు వాటికి సారీ డాడీ లేదా సారీ గాడ్ అని అనడానికి అవకాశం లేదు. నో ఎక్స్క్యూజ్, అసలు అవకాశం లేదు. అసలు సారీ అన్న ఒప్పుకోడు అనమాట. కానీ మనకైతే సారీ అని బాబు, సారీ అని బాబు, సారీ అని బాబు అని ఆయనే అంటున్నాడు మనల్ని. తెలుసా మీకు? ఎందుకంటే తెలుసా, ఒకవేళ కాదన్న వాళ్ళని లేదా అగ్ని దింపి ఒకవేళ కాల్చేసి నాశనం చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన అలా చేయకుండా ఉంటాడట. ఎందుకంటే ఏదో ఆత్మ ఉందట, మనలో ఉన్న ఆత్మ అంత సులువుగా అలా నాశనం చేసుకుంటే బాగోదట. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు గనక అని అన్నాడండి. ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగురు. కాబట్టి అంత గొప్ప ఆత్మలైన కలిగి ఉన్న మనుషులను ఆ ఆత్మలను నేను రక్షించాలే కానీ నాశనం చేయకూడదు కదా. ఇలా ఏదో నన్ను అన్నారని, నన్ను తిట్టారని, లేదా నన్ను పొడిశారని, నాకు మేకులు కొట్టారని, నాకు సిలువ వేశారని, నాకు ముళ్ళ కిరీట పెట్టారని నేను నాశనం చేయకూడదు. కానీ అదే మనస్సులో గర్వించిన ఒక దూత
నీ మనసులో అనుకుంటేవి కదా మహోన్నతునితో సమానంగా చేసుకుంటున్న ఒక దూతనైతే దేవుడు ఏం చేశాడు తెలుసా? పాతాళంలో ఒక మూలన కూర్చోబెట్టాడు. మనం మరి మనమైతే ఎన్ని మాటలో స్వయానా యేసుప్రభువారిని అయితే ఏమన్నారు వాళ్ళు? చాలా మాటలు అన్నారు. అసలు సిలువేసిన వాళ్ళందరినీ ఏమన్నాడండి ఆయన? వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరగరక క్షమించమని అడగకపోయినా క్షమించమని ప్రార్థన చేశాడు ఆయన. సారీ చెప్పు క్షమిస్తానంటాం మనం అయితే. సారీ చెప్పకపోయినా నిన్ను క్షమించాను అని అంటబెట్టండి మనం. ఎందుకండి ఇంతలా అన్నాడు, ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటే మనలో ఉన్న ఆత్మ ఏదో గొప్పదంటున్నాడు ఆయన. అదేదో మనం ఎరగమంటున్నాడు ఆయన. ఏంటి మన ఆత్మ? ఈ ఈ ప్రణాళిక, ఈ బోధలు మీరు వింటే ఏమనుకుంటారంటే ఏంటి ఏంటి అని అనుకుంటారు. కానీ అలా జరగడం వెనకాల ఇంకొక కారణం ఉంది, బలమైన కారణం. అది మన ఆత్మ మామూలు ఆత్మ కాదు గనక. ఎట్టి ఆత్మ గలవారు అని అంటే ఎట్టి ఆత్మ గలవారు మనకండి. మన సొంత పిల్లలంటే ఎంత ఖర్చు పెట్టైనా, తల తాకట్టు పెట్టైనా, లేదా అవయవాలు అమ్మైనా, ఉన్నదంతా ఊడ్చైనా మన పిల్లల్ని మనం బ్రతికించుకోవాలి అని అనుకుంటాం. కనీసం అడుక్కునైనా బ్రతికించుకోవాలనుకుంటాం. అదే కుక్క పిల్లి ఎన్నైతే మన ఆస్తులన్నీ తాకడేటి బతికించాలనుకుంటాం ఏంటండి కదా? అనుకోం కదా. అదే ఇక్కడ కనబడుతుంది. మనం ఎట్టి ఆత్మ గలవారు అని అంటున్నాడు. మీకు తెలియదు అని అన్నాడు. కానీ ఎట్టి ఆత్మ మందంటే ఆయన ఆత్మ ఎలాంటిదో, యేసుప్రభువారి ఆత్మ. లేదా మనకి తండ్రి అని మనం చెప్పుకుంటున్నాం చూసారా, చెప్పుకోవాలి చూసారా, అనాలి చూసారా, ఆ తండ్రి ఆత్మే మన ఆత్మ. మనం పంచుకుని పుట్టిన వాళ్ళు. మన పిల్లలు మన శరీరాన్ని పంచుకుని పుట్టారు కాబట్టి మన తల తాకట్టు పెట్టైనా, లేదా మనం ఉన్నదంతా ఊడ్చైనా వాళ్ళని కాపాడుకోవాలనుకుంటాం. ఏ పనైనా చేసి, ఏదో శతవిధాలా ప్రయత్నం చేసి వాళ్ళని ప్రయోజకులు చేయాలి, కాపాడుకోవాలి. రోగం వస్తే కాపాడుకోవాలి, లేకపోతే తల తాకట్టు పెట్టి రిక్షా తొక్కైనా కలెక్టర్ని చదివించాలి. ఎందుకంటే మన రక్త మాంసాలు పంచుకుని పుట్టాడు, మన పోలికల్లో పుట్టిన మన బిడ్డ కదండి. కాబట్టి ఎందుకంటే దేవుడు ఇన్ని చేశాడంటే మనం ఆయన ఆత్మను పంచుకుని పుట్టిన వాళ్ళు. మరి ఈ ఆత్మ ఏమైపోవాలి? ఈ ఆత్మని శరీరంలో ఉంచాడు. ఉంచి నాయన మరి ఆ మహాలోకాన్ని ఇవ్వాలని అంటే నేను ఫ్రీగా ఇచ్చేయకూడదు నాయన. నువ్వు నా ఆత్మను పంచుకుని పుట్టావు కాబట్టి నా మాట విని నన్ను గౌరవించి పాపం లేని వాడిగా బ్రతికి, కొంతకాలమే కదా నాయన, భూమి మీద కాలం ఎంతకాలమో తెలియదు కదా నాయన. అందుకేనండి దేవుడు ఎంత ఆలోచించి మనకి జీవితాన్ని ఇచ్చాడంటే అసలు ఎంతకాలం బతుకుతాం గ్యారంటీ కూడా లేదు. ఏ మనిషి కూడా మరు క్షణం బ్రతుకుంటాడనే గ్యారంటీ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. లేదు. ఏ మనిషి గుండె, ఏ మనిషి ప్రాణం, జీవం ఎప్పుడైనా పోవచ్చు కదండి. అలాంటి జీవితాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? అంటే కొంచెమైనా దేవుడు మాటలు అర్థమవుతాయని, కొంచెమైనా దేవుని వైపు తిరుగుతావని, భయపడాలని. కానీ మనిషి ఆలోచించలేదు. ఎంత చెప్పినా, ఎంత ఆయన ఆలోచించి పగటికి పగల బోధ చేస్తుందట, రాత్రికి రాత్రి బోధ చేస్తుందట. వాటికి భాష లేదు, జ్ఞానం లేదు, ఏమి లేదు. కానీ వాటి కొలను లోకమందంతటా, లోక దిగంతముల వరకు వ్యాపించి ఉన్నదన్నాడు. ఇంకా ఇది చూసి ఏమర్థం అవుతుందండి? మా యేసుప్రభువారు వచ్చి సశరీరుడిగా ప్రత్యక్షుడే అన్ని చేసి చెప్పి, అది విని చూసి సాక్షులుగా ఉన్న వాళ్ళు, మరి ఆ వాళ్ళు కూడా చెప్పి ప్రాణాలు పెడితేనే వస్తున్న రక్షణ లేదు. మీరు ఇంకొక విషయం ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూడండి అంటాడు.
నిజమేనండి. యేసుప్రభువారు ఆయన రక్షకుడా కాదా అని అంటే, ఆయన ఉన్నప్పుడే కాదు గానీ, ఇప్పుడు రక్షకుడే. అప్పుడే నమ్మబడ్డాడు ప్రజల్లో అంటే, ఇప్పుడు నమ్మబడ్డా అంటే, ఆయన మహిమను కనపరిచి, ఇప్పుడు ఆయన మహిమను కనపరిచి నమ్మబడుతున్నాడు. కాబట్టి మనం ఎట్టి ఆత్మ గలవారు అని అంటే, ఒక మాట చెప్తున్నాడు చూడండి. యేసుప్రభువారు ఈ సీక్రెట్ని రివీల్ చేశారండి. మన ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరగరన్నారా? ఇది చాలా పెద్ద సీక్రెట్. అందుకనే దాన్ని రివీల్ చేశాడు ఆయన. మామూలుగా మనం ఏదో మామూలుగా తీసుకుంటున్నాం కానివ్వండి, యేసుప్రభువారు మాట్లాడిన ప్రతి మాట కూడా మన ఆయన ఆయన చెప్పిన ఇలాంటి సీక్రెట్లకి, కీ పాయింట్స్కి క్లూస్ అనమాట అవన్నీ కూడా. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా అంటే అమ్మానాన్నల మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. అయ్యో సరే సరే, ఏ ఆత్మ మూలంగా జన్మించింది మనది? రాజుకు పుడితే రాజకుమారుడు అయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ పుడితే లేదా స్టార్ హీరో పుడితే స్టార్ కిడ్ అయిపోతాడు, లగ్జరీ లైఫ్. మరి శరీరం మూలంగా జన్మించింది, అందరికీ శరీరమే. తల్లిదండ్రులు ఉన్న స్థితిని బట్టి వాడికి స్థితి ఉంటుందా, ఆధారపడి ఉంటుంది. రైట్, పోనీలే. ఆత్మ మూలంగా జన్మించింది ఏమన్నాడు ఇప్పుడు ఇక్కడ మళ్ళీని? మన శరీరాన్ని, మన ఆత్మని డివైడ్ చేశాడు. మన ఆత్మ ఏదో ఒక ఆత్మ మూలంగా జన్మించింది, ఆత్మ నుండి వచ్చింది. మన ఆత్మలకు మూలం ఏదో ఒక ఆత్మ అంటున్నాడు. ఆ ఆత్మ ఏంటో తెలిస్తే మనం ఎట్టి ఆత్మ గలవారమో తెలిసిపోద్ది. ఏంటి? మనం చాలా సింపుల్గా, మీరేం తీసుకోకండి. ఏంటంటే మీకు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ చెప్తాను. చాలా మాటలు ఉన్నాయి అలా చెప్పాలనుకుంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీరు ఎప్పుడు చదివిన రెఫరెన్స్లు అనుకుంటారేమో, పాత రెఫరెన్స్లు అనుకోకండి. చాలా పవర్ఫుల్ రెఫరెన్స్లు. దాన్ని ఆలోచించే విధానంలో ఆలోచిస్తే దాని పవర్ ఏంటో, ఆ రెఫరెన్స్లు, ఆ వాక్యాల, ఆ మాటల సారాంశం, గొప్పతనం, భావం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆలోచించే విధానంగా ఆలోచిస్తే. రైట్, చూడండి ఇప్పుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే ఆత్మ. చూడండి, శరీరం మూలముగా జన్మించినది శరీరం. ఏ శరీరం మూలముగా జన్మించిందో ఆ శరీరం, జన్మించిన శరీరానికి ఏంటి? తండ్రి, తల్లి. ఆత్మ మూలంగా జన్మించింది ఏటట? ఆత్మ. మన ఆత్మలు ఏ ఆత్మ మూలంగా జన్మించే? దేవుడు ఆత్మ కనుక అన్నాడా అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరలా బైబిల్ చెప్తుంది, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడాలి అని అంటుంది. అంటే మన ఆత్మలకు తండ్రి దేవుడు. అంటే మన ఆత్మలకు మూలం, మనం ఏ ఆత్మ మూలంగా జన్మించామంటే దేవుడైన దేవుడైన ఆ ఆత్మ మూలంగా జన్మించాం. అంటే మన ఆత్మలకు మూలం దేవుని ఆత్మ, మన శరీరాలకు మూలం తల్లిదండ్రుల శరీరం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ఆత్మని, మన కన్న బిడ్డలని మనం చచ్చేంత వరకు బాగు చేసుకోవాలనుకుంటామా లేదా రోగగ్రస్తుడైతే కాపాడాలని అనుకుంటామా, కాపాడాలని అనుకోమా? అందుకనే దేవుడు ఆయన మనకిచ్చిన కాలం వరకు కూడా అవసరమైతే 60-70 సంవత్సరాలు అయినా ఇస్తున్నాడు. పాపి చిరాయి అంటాం కదండి మనం. దేవుడు లేడని కాదు పాపాలు చేసేవాడు 60-70 సంవత్సరాలు ఉండడానికి కారణం. దేవుడు కాపాడాలని అనుకోవడం వలన, మారతాడు అనే ఒక ఆలోచనతో ఉంచుకోవడం వలన. కాబట్టి ఏమన్నాడంటే, ఆత్మలకు మనం ఆయనే మూలం. కాబట్టి అలాంటి ఆత్మల్ని మరి ఆయన కాపాడాలనుకోడా చెప్పండి మీరు ఒకసారి. చెప్పండి. బైబిల్ నమ్మడం అంటే తల్లిని తండ్రిని మార్చుకోవడం అని అనుకోకండి. చాలామంది బైబిల్ని అలా మాట్లాడతారండి. కాదండి, తండ్రిని తెలుసుకోవడం. మనకి తల్లి లేదు, ఆత్మలకే. తెలిసి మీకు సంగతి. శరీరానికైతే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ మనకి లేదా ఎవరి శరీరానికి, ఎవరి పిల్లలకు వాళ్ళు తల్లిదండ్రులు. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ శరీరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా
భూమి మీద మనుషులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మనుష్యాత్మ అని అన్నాడు అక్కడ. మనుషులు ఎట్టి ఆత్మ గలవారా అన్నాడు. అంటే ప్రపంచంలో శరీరం ఉన్న వాళ్ళందరిలో ఉన్నది ఆత్మ, మనుషులుగా ఉన్న వాళ్ళందరిలో ఉన్నది ఆత్మ. ఆ ఆత్మ దేవుని ఆత్మ. ఆ ఆత్మలందరికీ ఒక్కడే తండ్రి, ఆయన దేవుడు. ఇది చెప్పింది యేసు ప్రభు క్రీస్తు. ఇది చెప్పి నా తండ్రి మీ తండ్రి దగ్గరికి వెళ్తాను, మరలా వస్తాను, తీసుకెళ్తాను అన్నాడు. తండ్రి కోసం ఆలోచించమన్నాడండి. కాబట్టి ఇది దేవుని సంకల్పం. ఒకసారి మీరు ఆ మాట కూడా చూద్దరు, అద్భుతమైన మాట. మత్తయి సువార్త 23:9. ఒక్కడే తండ్రిని తెలుసుకోవడం అంటే ఒక అద్భుతం అండి. అవండి మనందరికీ దేవుడు, మనందరి ఆత్మలకి తండ్రి ఒక్కడే కదా? ఒకసారి మీరు ఆలోచించండి. కాదని ఎవరంటారండి? ఎవరు అనగలరని చెప్పండి. ఎవ్వరు అనలేరు. అని చెప్పమనండి. కాదని చెప్పి నిజమని నిరూపించమనండి. అది ఎలా నిరూపించగలరో చెప్పండి. కానీ మనందరి ఆత్మలకు ఒక్కడే తండ్రి అని చెప్పింది బైబిల్ ఒక్కటి మాత్రమే. అలా చెప్పి ఆ ఆత్మ ఆయన నుండి వచ్చిందని చెప్పి ఆ ఆత్మలు వ్యర్థంగా భూమి మీద బ్రతకకుండా అర్థవంతంగా ఆ తండ్రి కాలాలు పండించేవాళ్ళుగా, తండ్రి సంకల్పం ప్రకారంగా బ్రతికే విధంగా బ్రతికించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అందరి కోసం ప్రాణం పెట్టాడండి. ఇందులో ఏముందో తెలుసా? బైబిల్ చెప్తుంది. ఇందులో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. నేను ఇంకా చెప్పగలను, వివరించగలను. విమర్శించారని అనుకుంటారా? నేను వదిలేస్తున్నాను. తెలుసా మీకు ఇందులో ఏముందో తెలుసా? అందరి కోసం రక్తం పెట్టడంలో మనమైతే జాతి కోసము, నేల కోసము ప్రాణం పెడతాం, కానీ ఆయన ప్రపంచంలో అందరి ఆత్మల కోసం ప్రాణం పెట్టాడు. ఆయన అందరి ఆత్మల రక్షణ కోసం ప్రాణం పెట్టాడు. అది యేసు క్రీస్తు. అది క్రీస్తుకున్న గొప్పతనం. అది బైబిల్ చెబుతున్న దేవుని సంకల్పం. ఇది నిరాక్షేపంగా అసలు బైబిల్ని తప్పు పట్టేవాడు ఎవ్వడో లేడండి ప్రపంచంలో. ఎవ్వడో తప్పు పట్టలేడు. యథార్థంగా ఆలోచిస్తే, నిష్పక్షపాతంగా ఆలోచిస్తే. చదవండమ్మా మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఏమని అన్నాడండి యేసుప్రభువు వారు తెలుసా మీకు? ఎవరికి ఇన్క్లూడ్ మీ, అంటే నాతో సహా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే నీ తండ్రి, అంటే నా తండ్రి, మన తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. ఏంటండి ఆ మాట? కాబట్టి మన ఆత్మలు పరలోకమందున్న తండ్రి నుంచి, తండ్రి మూలముగా, మన ఆత్మలకు ఆయనే మూలం. ఆ ఆత్మను పంచుకుని పుట్టిన వాళ్ళమే మనం అంతా. కానీ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి మనం వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఉన్నావు కాబట్టి, శరీరంలో ఉన్నావు కాబట్టి మంచి చెడులు చేయగలవు. విచక్షణ ఉంది. విచక్షణ ఉండగలిగే శరీరాన్ని ఇచ్చాడు. ఆయన కుమారుడిగా అక్కడికి వెళ్ళిపోవలసిన వాడుగా ఇక్కడ నువ్వు ఏం చెయ్యాలి, ఎలా బ్రతుకుదాం, మంచి చెడులు విచక్షణ ఉంది, చేయగలవు. చెప్పండి. ఇక్కడ చెడు చేస్తే చట్టాలు శిక్షిస్తున్నాయి. మరి ఇక్కడ చెడు చేస్తే ఆ తండ్రి కుమారుడు అని ఆ తండ్రి నిన్ను వదిలేస్తాడా? వదిలేయాలా? లేడు. ఇక్కడ చట్టాలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. న్యాయమూర్తుల బిడ్డలైనా లేదా అధికారుల బిడ్డలైనా వాళ్ళు వీలైతే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప, నేను హత్య చేశానండి, నాకు శిక్ష చేయకండి అని అనగలరేటండి? ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీలు, మంత్రులు, వీళ్ళందరూ, పిఎంఎల్ కానీ వాళ్ళు చేసిన నేరాలు చెప్పేసి మేము పెద్ద పోస్టులో ఉన్నాం కదండి, మేము పిఎంఎలం కదండి, మేము సీఎంఎలం కదండి, మమ్మల్ని శిక్షించకండి అని అనగలరేటండి? లేదు.
అంటే వాళ్ళు ఏమార్చి శిక్షలు తప్పించుకోగలరేమో తప్ప చట్టం నుంచి తప్పించుకోలేరు. కానీ ఈ చట్టాలు కూడా ఏమీ చేయలేవు మానవ మాత్రలు. మరి పరలోకమందున్న ఆ తండ్రికి రాగద్వేషాలు ఉంటాయా? న్యాయం తప్పుతాడా? అవసరమైతే ప్రాణం పెట్టి అంత ప్రేమ చూపించైనా మార్చుకోవాలనుకుంటాడు. ఏ బోధ అయినా చేసి మార్చాలని అనుకుంటాడే తప్ప, కానీ ఆయన న్యాయం తప్పాలని అనుకోడు. అది ఆయన సంకల్పం, ఆయన స్వభావానికే విరుద్ధం. ఒకవేళ తప్పితే ఆయన దేవుడు అవడు. ఆయన దేవుడు అవడు తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే. సో కాబట్టి అందుకనే తండ్రిగా తన పిల్లలను శిక్షించుకోవడం ఆయనకి ఎంత కష్టమో తెలిసి, ఎంత బాధో తెలిసి, ఎన్ని బాధలైనా, ఎన్ని తిరస్కారాలైనా, ఎలాంటి అవమానాలైనా అవన్నీ భరించి అవసరమైతే మన రక్షణే ఆయన ధ్యేయంగా, ఆయన ప్రాణమైనా పోగొట్టుకుంటాడు తప్ప మన రక్షణే కావాలనే ధ్యేయంగా, హింసలైనా పొంది ప్రాణమైనా పోగొట్టుకుంటే స్థితి ఆయన అనుభవించగలడనే విధంగా ఆయన సిలువలో ఆయన చేత చూపించాడు. ఇంత ప్రేమ కలిగి మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయనకి ఏంటండి లోకం ఇచ్చిందంటే ఆహ్వానం? చెప్పండి. మనల్ని రక్షించడానికి వచ్చారు అనుకోండి ఎవరైనా, వాళ్ళు మనం ఎలా తీసుకోవాలి, స్వీకరించాలి వాళ్ళని. మనకు వైద్యం చేయడానికి వచ్చారు, వాళ్ళకి మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? మనల్ని కాపాడడానికి పోలీసులు వాళ్ళు పహారా కాయడానికి, దొంగలు వస్తున్నారు, బీహార్ గ్యాంగ్ తిరుగుతుందని పహారా కాయడానికి వచ్చారు, మనం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి? అవసరమైతే టీయో కాఫీ నీళ్ళో, మంచినీళ్ళు, మజ్జిగ నీళ్ళు ఇవాళ బాబు కూర్చో బాబు అని కుర్చీ అని వేయాలి. అక్కడ అప్పుడప్పుడు తీరగస్తీ ప్రాంతం అని చెప్పేసి మహాలక్ష్మి చివరన పోలీసు వాళ్ళు కూర్చుంటారు. అక్కడ వాళ్ళకి కుర్చీలు కూడా తెచ్చుకోరు వాళ్ళు, ఆ పక్కింట్లో వాళ్ళే ఇస్తారు. ముఖ్యమంత్రి గారు వస్తే పడి 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 రానివ్వరు ఎవరు కూడా మనకి. బాబా బాబా కొంతమంది వెళ్ళి కాళ్ళు పట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, కారుకి అడ్డంగా పడిపోయే వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు రోడ్లు కూడా బాగా చేసేస్తారు. కానీ ఇంత ఇంటెన్షన్తో తండ్రి పంపిస్తే ఈ లోకానికి ఏం చేశారో తెలుసా? సత్రంలో గెట్ అవుట్ అన్నారు. నో వేకెన్సీ, ఖాళీ లేదు బాబు, వెళ్ళిపో. చిన్నపిల్లోడికి ఎవరైనా ఇస్తారండి? పురటాలకి బిడ్డను పట్టుకుని వచ్చిన వాళ్ళకి ఎవరండి స్థలం ఇవ్వరండి? పర్వాలేదండి. ఒక రాజు ఏమన్నాడంటే, ఏమి కాకపోయినా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడన్నా అన్నందుకు ఎక్కడి ఆయన ఎదిగి పరిపాలించేది ఎక్కడా, వీడి రాజ్యం పోయేది ఎక్కడా? కానీ చంపేయాలనుకున్నాడు. అంటే ఆయనకు ఈ లోకంలో ఎలాంటి స్థానం ఉంటుందో, దెయ్యం మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా, ఆ తండ్రి పిల్లలు కాకుండా చేసే ఆ దెయ్యం ఏం చేసిందంటే కక్ష కట్టింది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసండి? చిన్న పసిగెందుకు ఉన్నప్పుడు వెళ్ళి దేశాలు సరిహద్దు దాటిసాడండి. దేశం సరిహద్దు దాటి తలదాచుకున్నాడు. మరలా వచ్చాడు. వస్తే కొట్టడం, తింటే ఏమంటే పెడితే తినడం, లేకపోతే తిట్టడం, కొట్టడం. చివరికి అందరూ మూకుమ్మడిగా వేసేయండి అని వీడుకోలు. ఎవరికే ఎలాంటి సెండ్ ఆఫ్ ఇచ్చారో తెలిసండి ఆయనకి. సరే, ఎంత తొందరగా ఇతను పేడ వీరగడ అయిపోద్దా అనే ఉద్దేశంతో ఏం చేశారో తెలుసండి? సిలివేసేయాలనుకున్నారు. ఈరోజు అది ప్రకటిస్తుంటుంటే ఆయనకి కనీసం ఈ చెవుల్లో ఆయన మాటలకు ఈ రక్షణకు దేవుని వాక్యం అండి ఆత్మలు రక్షించే శక్తి గలదు. ఈ జ్ఞానంలో ఆ శక్తి ఉంది, ఈ సంకల్పంలో ఆ శక్తి ఉంది. ఈ సంకల్పాన్ని నువ్వు నమ్మి, ఈ ప్రణాళికను యాక్సెప్ట్ చేసి నువ్వు నిజంగా బ్రతికావు, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి, క్రీస్తుని నమ్మి నీ ఆత్మ రక్షకుడని, క్రీస్తు నన్ను రక్షించగలడని అంటే ఎంత గొప్ప విషయం అండి. అలా చెయ్యాలంటే నీ చెవిలో మాటలు ఇవ్వాలి కదా, మాటలకి చెవి ఇవ్వాలి కదా. ఇచ్చే పరిస్థితి లేదంటే చెవి ఇవ్వరు, హృదయంలో స్థానం ఇవ్వరు. ఏంటండి పాటలు అంటే? ఏమండి చెత్త సినిమా పాటలండి. అసలు భార్యాభర్తల మధ్యన మాట్లాడుకునే మాటలు, రహస్యంగా మాట్లాడుకునే మాటలు, పబ్లిక్లో పాటలు కదండి. సో కాబట్టి ఏంటి అంత మహాలోకానికి ఆహ్వానం పలకడానికి వచ్చిన రక్షకుడికి ఈ లోకం ఇచ్చే ఆహ్వానం ఏంటో తెలుసండి? తిరస్కారం. అయితే ఆ తిరస్కారంతో ఈ లోకాన్ని గనక విడిచిపెట్టేస్తే నీకుండేది అదే తిరస్కారం, అది నరకానికి నిన్ను చేరుస్తుంది అని మర్చిపోకండి. కాబట్టి ఆయన మాటలకి ఎలాంటి
విలువిస్తున్నావో, ఆయన సంకల్పంలో ఉన్న గొప్పతనం, దైవభక్తి అనేది ఎంత గొప్పదో, ఆ మర్మం ఎంత గొప్పదో అర్థం కావాలి మనకి. ఆ ఎస్సెన్స్ అర్థం చేసుకోవాలి, ఆ సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. ఏం చదివావు, గుడ్డెద్ది చేలో పడ్డట్టు ఏ వింటున్నావు, ఏమన్నా అన్నం ఉడికిందో లేదో ఒక బియ్యం కింద పెట్టుకుంటే సరిపోద్దా నీకు? తెలిసిపోద్దా? తెలిసిపోద్ది కదా. మరి బైబిల్ ఇలా ఉంటే దాన్ని ఆలోచించవా? ఎలా భక్తి కలిగి ఉండాలో, ఏంటి భక్తి అర్థం కాదా? అర్థం కావాలి. ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. ఉం? ఓకే, ఇదే ప్రసంగం మీకు లైవ్ యూట్యూబ్లో కూడా ఉంటుంది, చూడండి. మీకు ఒక పాట వేస్తారు, తిలకించండి. తర్వాత కార్యక్రమం జరుగుతుంది, అల్పాహారం ఉంది, అంత స్వీకరించి క్షేమంగా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇలా 1 నుంచి 31 వరకు ఆయా ప్రాంతాల్లో సభలు జరుగుతాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు వినాలనుకుంటే రావచ్చు, లేదా మా సమాజ మందిరానికైనా రావచ్చు. ఎలాంటి మాయం కపటం లేకుండా నిస్వార్థంగా దేవుని వాక్యాన్ని చెప్పాలనే కాంక్షతో వాక్యాన్ని చెప్తాను నేను. ఓకే, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, మీ కుమారుడు ఎవరో, ఎందుకు వచ్చారో నాయన, మీ మాటల్లో నుంచి, మీ ఉద్దేశాల్లో నుంచి ఆయన కొన్ని విషయాలు మీ పిల్లల ముందు ఉంచాను తండ్రి. నేను నమ్మడం నమ్మకపోవడం వారి ఇష్టం తండ్రి. ఏదేమైనప్పటికీ మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎంతగానో మీ పిల్లలుగా మేము భక్తి కలిగి ఉండాలని, జీవించాలని వాళ్ళకు ఎంతగానో కాంక్షిస్తున్నారు. మీతో సమానంగా ఉండే మీ కుమారుడిని, మీ సొంత కుమారుడిని తండ్రి నేను మమ్మల్ని చేయించుకున్న ఆయన ద్వారా మమ్మల్ని చేయించారు, ఈ సృష్టిని చేయించారు. కానీ మా రక్షణ కోసం ఆయన్నే ఈ లోకానికి పంపించి ఎన్నో శ్రమలను ఊహించేలా చేశారు తండ్రి నాయన, ప్రాణం పెట్టేలా చేశారు తండ్రి నాయన. కానీ ఈ రక్షణను ఆయన మేము అర్థం చేసుకుని, గ్రహించి ఆ మనసుల్లో ఈ మహదైశ్వర్యం ఆయన మెరిసి తండ్రి నాయన మా మనోనేత్రాలు ప్రకాశింపబడి, ఆయన ఇక్కడున్న వాళ్ళందరి మనోనేత్రాలు తెరవబడి ఆయన మీ పిల్లలుగా, మీ పిల్లలు తమ శాశ్వత జీవితాన్ని కొనసాగించే విధంగా ఆయన మీ మాటలను వారిలో నాటండి, ఫలింపు చేయండి నాయన. చెప్పసక్యం కానీ నాయన భాగ్యాన్ని, ఆత్మరక్షణ మీ కుమారుని ద్వారా పొందుకునే ధన్యత మీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డని నాయన, ఈ ఏర్పాట్లు చేసిన కష్టపడి ప్రయాసపడిన వారిని అందరినీ కూడా దీవించండి. ఈ 30 దినాలు తండ్రి నాయన, ఈ నెలంతా కూడా తండ్రి నాయన మీ జ్ఞానపు సువాసన, మీ కుమారుని గురించి తండ్రి నాయన జ్ఞానాన్ని మేము ఆయా చోట్ల మేము ప్రకటించడానికి మమ్మల్ని బలపరచండి, విజయోత్సవంతో ఊరేగించండి, సోదరులోని తెగ దృష్టి నుండి కాపాడండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రూత్ గారు ఆరోగ్య విషయంలోను, ఆర్థికంగా పోషణ విషయంలోను, అన్ని విషయాల్లో కూడా మీ కృప, మీ కాపుదల అనుగ్రహించిన, అలాగే కుటుంబ రక్షణ విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించిన. ఆయన జరగబోయే అల్పాహార కార్యక్రమం కూడా ఆయన క్షేమంగా జరిగి మీ పిల్లలందరూ కూడా ఎవరి గృహాలకు వారు చేరుకోవడానికి, మరలా రేపటి దినం మేమందరం కలిసి మీ మాటలు ధ్యానించడానికి మమ్మల్ని బలపరచిన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. ఒక పాట వేస్తారు చూడండి.